వైరం ఉంది. ఆ వైరము ఏం చేశాడు? తీసివేశాడు. అడ్డుగోడను పడవేసి ఉన్నాడు. పడవేసి ఏం చేసి ఉన్నాడు? సమాధానము చేసి ఉన్నాడు. అందువలన సమాధానకర్తయగు దేవుడు అనగా ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువే. అందుకని ఆయనకి ఏమని పేరుంది? నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ప్రభు సాతానును, అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుకా త్రొక్కించును. దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుకా త్రొక్కించును. మీ కాళ్ళంటే ఎవరి కాళ్ళు? అక్కడ ఇశ్రాయేలీయుల కాళ్ళు మరియు విశ్వాసుల యొక్క కాళ్ళ కింద. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నదట. అయితే ఇశ్రాయేల్ దేశంతో యుద్ధం చేయడానికి భయపడుతున్నారా లేదా? సర్వలోకము కూడా గడగడలాడుతుంది. వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న జ్ఞానము, వారికి ఉన్న ఈ టెక్నాలజీ, వారే ఇవన్నీ కనిపెట్టారు. చాలా 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 ఎక్విప్మెంట్, ఈ సెల్ ఫోన్, ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా. ఆ యుద్ధంలో వాళ్ళు ర్యాకెట్లు వేలు వేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆపేస్తున్నారు. ఇంత టెక్నాలజీ వాళ్ళకి. అయితే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఏం చేస్తున్నారు? గడగడలాడుతున్నారు. ఎందుకనగా ప్రభు యొక్క జ్ఞానము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద. చూసుకోండి, మీ కాళ్ళు రెండు ఉన్నాయా? ఉంటే చూసుకోండి. కుడికాలు ఎడంకాలు చూసుకోండి. ఈ రెండు కాళ్ళ కింద ఏముంటుందట? అపవాది తల ఉంటుందట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అపవాది తలను చితుకా త్రొక్కించును. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. నువ్వు గనక నీ ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా జీవించచ్చు, ఇష్టానుసారంగా లోకరీతిగా ఉంటే ఆ కాళ్ళ కిందకు వచ్చి నీ మడి మీద కొడుతుంది. జాగ్రత్త. కానీ నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రభుతో నువ్వు సహవాసం కలిగి ఆ ప్రభుతో నువ్వు హత్తుకొని ఉంటే నీవే దాని యొక్క తలను చితక కొడతావు. ఎందుకు అనంటే ఇంత శక్తి మన ప్రభుని యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. ఆ ప్రభు ఉంటేనే మనకు అంత శక్తి. ఆ ప్రభు మనకు మన లోపల ఉంటేనే అంత బలం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాగుందండి. చాలా ఎంటైర్ బైబిల్ అంతట్లో చాలా పవర్ఫుల్ వాగ్దానం ఇది.